స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన భూ కబ్జాలు చేస్తా ఉన్నాడంటూ కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగానే అది నిజమా, అబద్ధమా, అసలు ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు, ఎప్పటికీ ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాడు. ఏ సమస్య అయినా కూడా అక్కడ నుండి తన గొంతు విప్పుతూనే ఉంటాడు. రాజేష్ నాయక్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది బ్రో చెప్పండి, అసలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూ కబ్జాలు అనేది నిజమేనా? అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ? అది 10,000% నిజం భయ్య. ఎటువంటి డౌట్ లేదు. దాదాపుగా ఒకటి కాదు, రెండు కాదు, 2,000 ఎకరాలు ఆ భూమి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించింది. అంతా క్లియర్ చేసుకొని వీళ్ళు దాన్ని దోచుకోవాలి, క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిడ్డ పేరు మీద, అల్లుని పేరు మీద, మన కడియం శ్రీహరి మీద, అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి మీద చేసుకుందామనే కుట్ర చాలా విపరీతంగా, చాలా తొందరగా తీసుకొస్తున్నారు. ఇది ఎట్లా తెలిసింది? మొన్నటికి మొన్న మాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారి గురించి దాని మీద ఆరోపణలు చేశారు. వాస్తవాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక లాజిక్ కాదు, ఇది గమ్మత్తైన వాళ్ళు ఒక కిటుకు చేసారు. దీడు ఏంటంటే సిటీ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారట. వరంగల్ ఏరియాలో సిటీ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారు. సిటీ పోలీస్ యాక్ట్ తీసుకురావడానికి రీజన్ ఏంది? అక్కడ ఏమైనా నక్సలెట్లు వచ్చిరా, అక్కడ ఏమైనా టెర్రరిస్టులు వచ్చిరా, అక్కడ ఏమైనా డెకాయిట్లు వచ్చిరా, ఇంకెవడైనా ఎక్కడ చొరబాటుదారులు వచ్చిరా, ఎవరు వచ్చిరని సిటీ పోలీస్ యాక్ట్ తీసుకొస్తావు? అందరూ ఏమనుకుంటుళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25 సంవత్సరాలకు సంబంధించిన రజతోత్సవ సభని డిస్టర్బ్ చేయాలి, ఆడ జరగనీయద్దు అని చెప్పేసి అందరు పర్సెప్షన్ అట్టున్నది. కానీ యాక్చువల్ రీజన్ ఏంది అని అంటే, సిటీ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఈ 2,000 ఎకరాలను కబ్జా చేసుకొని పోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండా. 2,000 ఎకరాలు అంటే చాలా పెద్ద ఆరోపణలు. 2,000 ఎకరాల బాజాప్తగా 2,000 ఎకరాలు అది వాళ్ళు తీసుకుంటున్నారు, క్లీన్ చేస్తున్నారు. అది దాని గురించి హన్మకొండకు పక్కలో ఉన్నటువంటి ఒక పెద్ద దేవనూరు గుట్టలకు సంబంధించిన ల్యాండ్ అది. 3,000 ఎకరాలు మొత్తం అది. దాంట్లో నుంచి 2,000 ఎకరాలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అల్లుని పేరు మీద, బిడ్డ పేరు మీద, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన రేవంత్ రెడ్డి పేరు మీద చేయాలనే పెద్ద కుట్ర. ఈ 2,000 ఎకరాలు వాళ్ళ పేరు మీద చేస్తే వీనికి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అదో రకమైన ఈ వీడు ఇచ్చే గిఫ్ట్ అన్నట్టు. అందులో భాగంగానే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సిగ్గుచేటు పరిగమాల పనేం చేస్తుందని అంటే సిటీ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చింది. అందరి పర్సెప్షను ఆ యొక్క సభ వైపు పోతే దీన్ని కథం పెట్టాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు, డైవర్ట్. ఇప్పుడు అంత పర్సెప్షన్ అటు ఉంటుంది కదా, ఇది అంతా క్లీన్ చేసుకొని మొత్తం పేపర్లు మార్చి దీన్ని కబ్జా చేసి మా పేర్ల మీద రాసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి? 100% ఉన్నాయి. టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాం. 100% ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. 10,000% మా దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఎందుకు మాట్లాడతాం? బాజాప్తగా ప్రూఫ్స్ తోటే మాట్లాడతాం. టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాం. మేము కూడా ఫీల్డ్ మీదకి పోతాం. ఏదైతే లగచర్ల ఇష్యూలో పోయినామో, ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలలో పోయినామో ఆ విధంగా ఫీల్డ్ మీదకి మేము పోతాము. దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ సేకరిస్తున్నాము. ఆ సేకరించే మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి సమర్పిస్తాము. మా సంబంధించిన లీగల్ టీం ద్వారా దాని మీద మేము బాజాప్తగా రివ్యూ జరిపి దాని మీద విచారణ జరుపుతాము. మేము ఒక్కటే చెప్తున్నాము, కడియం శ్రీహరి గారికి కానీ అక్కడున్న అధికారులకు కానీ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. కడియం శ్రీహరి గారు, నీకు ఇప్పటికే 73 సంవత్సరాలు. రేపటి రోజున నువ్వు మూలుగుతూ మంచం మీద పన్నా కూడా నీ విషయంలో మాత్రం నిన్ను జైల్లో పెట్టి నానా హింసలు పెట్టే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. నీ అయ్య జాగిరి అనుకుంటున్నావా, లేకపోతే నీ రేవంత్ రెడ్డి జాగిరి అనుకుంటున్నావా? ఒక్కటి కాదు, 2 కాదు, 2,000 ఎకరాలు ఎవరయ్యే సొమ్ము అని చెప్పేసి వీడు దయ్యాల దాన్ని క్లీన్ చేసి వీళ్ళు 2,000 ఎకరాలు, ఒకటి కాదు 2,000, దాంట్లో నానా రకాల చెట్లు ఉన్నాయి. దానికి సంబంధించిన మేము హైకోర్టుకు పోతాము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెన్నైలో కూడా కంప్లైంట్ ఇస్తాం. మేము ఇదే ఇష్యూ హెచ్యుకి సంబంధించిన 400 ఎకరాల మీదనే పోరాటం చేసి వాళ్ళని సంఘటన చేసి ఇవాళ ఆ భూమి వాళ్ళకి చేరేలాగా, వాళ్ళకి దక్కేలాగా చేసినాము. ఈ 2,000 ఎకరాలు ప్రజల సొమ్ము, స్టేషన్ గన్పూర్కి సంబంధించిన సొమ్ము. కడియం శ్రీహరి, నువ్వు లాలూచి పనులు, లుచ్చా పనులు, చెంచాగిరి పనులు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి మసాజ్ చెయ్యి, రేవంత్ రెడ్డికి కాళ్ళొత్తు, రేవంత్ రెడ్డికి స్నానాలు చెప్పి పైసలు తీసుకో. కానీ ఇవాళ పేదోని భూమి, అది గవర్నమెంట్ భూమి, మా భూమి, మనందరి భూమి, 2,000 ఎకరాలు మనము ఖబర్దార్ అంటున్నాం. మేము బాజాప్తగా అంటాం, ఎమోషనల్ అవుతున్నాం. మేము రోజు ఎన్ని భూములు తీసుకుంటారు వీళ్ళు. ప్రతిరోజు భూముల కబ్జాలు, ప్రతిరోజు ఇదే వార్తలా. ఎక్కడ కూడా ఈ రోడ్ వేసినాము, ఈ యొక్క కాంక్రీట్ వేసినాము, ఈ యొక్క నల్లా తీసినాము, లేకపోతే ఇంకా డ్రైనేజ్ తీసినామని మాట్లాడచ్చు కదా, ఈ ఉద్యోగం వేసినామని మాట్లాడచ్చు కదా. పొద్దున్న లేస్తే ఆ కబ్జా, ఈ కబ్జా అని తప్ప ఏదో వేరే ఇష్యూ ఉన్నదా? తెలంగాణలో వేరే ఇష్యూ ఉన్నదా?
ఏం వీళ్ళకి కమిషన్ రావట్లేదనా? కబ్జాలు చేసుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రం వీళ్ళకి ప్రజాపాలన అని చెప్పేసి ఇలా వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు చేస్తుంది ప్రజల మీద ఒక దున్నగుల్లాగా దౌర్జన్యంగా దోపిడీ చేసి ఇలా వీళ్ళు కడుపులో కొట్టుకొని వీళ్ళ కడుపు నింపుకోవాలని చూస్తున్నారు. ఖబర్దార్ చెప్తున్నాము, రేపటి రోజున కడియం శ్రీహరి చెప్తున్నాం, నీకు 73 సంవత్సరాలు, నువ్వు మూలుగుతూ మంచం మీద పన్నా కూడా నిన్ను తీసుకుపోయి జైలు వేస్తాం. బాజాబ్తగా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి అధికారులు, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు ఎవరున్నా కూడా మీరు రిటైర్డ్ అయినా సరే రేపటి రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు వీళ్ళు. మరి అధికారులు ఎందుకు స్పందిస్తారు దీనికి సంబంధించి? రెవెన్యూ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు. అరే వాళ్ళని బూచిగా వాడుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళను బూచిగా వాడుకొని ఈ యొక్క మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. వీళ్ళకు అంత తెలుసు, అదంతా రెవెన్యూ డివిజన్కి సంబంధించిన, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్. 3500 ఎకరాలలో 2000 ఎకరాలు వీళ్ళు కబ్జా పెడుతున్నారు. ఎందుకు కబ్జా పెడుతున్నారు? అక్కడ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చిళ్ళు. పోలీస్ యాక్ట్ తీసుకొస్తే ఎవడు అడగడు, ర్యాలీలు చేయరు, ధర్నాలు చేయరు అని చెప్పేసి ఆ డైవర్ట్ అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఆ సభ వైపు పోతే ఇదంతా కబ్జా పెట్టుకోవాలని చెప్పేసి నడుస్తున్న తతంగం ఇంత. ఏం ఊకుండరా? తెలంగాణ ప్రాంతం అంతా ఉత్తగాలనుకుంటా. కడియం శ్రీహరి, నీ యొక్క గడ్డ మీద నుంచి వెళ్ళే ఇలా చాకల ఐలమ్మ ఉన్నది. నీ యొక్క గడ్డ మీద దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, ఠాను నాయక్ లాంటి వాళ్ళు పుట్టిరు. గుర్తుపెట్టుకో, తరిమి కొడతారు. నువ్వు ఏడవన్నా కూడా నిన్ను గుంజుకొచ్చి నడి రోడ్లో కూర్చోబెడతారు బిడ్డ. ఏం తమాషా అనుకుంటారా నువ్వు? నీకు అప్పచెప్పింది ఎందుకు? స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చెయ్యి, ఇంకేమైనా నీకు సంబంధించిన ఆ స్టేషన్ గన్పూర్ని నెంబర్ 1 స్థానానికి తీసుకపో. కానీ ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అప్పచెప్తే 2000 ఎకరాలు నీ అయ్య జాగిరనుకొని ఇలా కబ్జా పెట్టడానికి కూర్చున్నావా? తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భాగం నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. ఊకునే ప్రసక్తి లేదు. మా యొక్క రణరంగం రేపటి నుంచే దాని మీదనే ఉంటుంది.